ప్రియ స్నేహితులారా, ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం. క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన దేవుడు, సౌలును పౌలుగా మార్చిన దేవుడు, పరివర్తన కలిగించిన దేవుడు నిన్ను నన్ను మార్చగలడు. మన జీవితాలలో పొందవలసిన పరివర్తనను మనం పొందుకునేటట్లు మనకు సహాయపడగలడు. మనకు ఆదర్శంగా క్రీస్తు ద్రాక్షావళిని ఇస్తూ ఆ ద్రాక్షావళిలో మమేకమై జీవించుటకు, తద్వారా క్రీస్తును పోలిన జీవితాన్ని జీవించుటకు మనకు కావలసిన శక్తిని దయచేయగలడు. అదే విషయాన్ని మొదటి పట్టణంలో మనం చూస్తూ, ఎలాగైతే సౌలుడు అప్పటి వరకు క్రీస్తు ప్రజలను, క్రీస్తు సంఘాలను హింసించిన తీరు, తదనంతరం ఉత్థాన క్రీస్తు దర్శనాన్ని పొందుకొని తాను పొందిన ఆ పరివర్తన అనుభవం ద్వారా అపోస్తుల సంఘంలోనికి చేర్చుకోబడి బర్నబాసు ఇచ్చిన ప్రోత్సాహం ద్వారా తదనంతరం అప్పటి వరకు ఎన్నో చిత్రహింసలు పెట్టిన క్రీస్తు సంఘాలను ఆయన పొందిన పరివర్తన ద్వారా భక్త పౌలుడు అన్యులకు అపోస్తులుగా మారిన తీరు అమోఘం. మరి అటువంటి అమోఘమైన పరివర్తన ఎలా పౌలుకు సాధ్యమైనది? కేవలం దేవుడు క్రీస్తులో అందించిన ప్రేమ ద్వారా. అదే విషయాన్ని 2వ పట్టణంలో యోహాను రాసిన మొదటి లేఖలో మనకు తెలియజేయబడుతూ, మొట్టమొదటిగా బిడ్డలుగా ప్రస్తావించబడుతూ, తదనంతరం ప్రియమైన వారిగా ప్రస్తావించబడుతూ, మనం నిజమైన దేవుని ప్రేమను పొందుకోవాలంటే మనం క్రీస్తులో మమేకం అవ్వాలని, ఎందుకనగా క్రీస్తు అనే ద్రాక్షావల్లితో మనం మమేకమై ముడిపడి జీవించినప్పుడు మనలో ప్రవహించే ఆ సారము కేవలము దేవుని ప్రేమ జ్వాలలే అని, ప్రేమ ప్రవాహమే అని మనకు తెలియజేయబడుతుంది. అట్లు జీవించినప్పుడు మనం దేవుని ప్రేమను కార్యరూపంలో నిర్వర్తించగలం, నిండుగా జీవించగలం. మరి సువిశేష పట్టణంలో క్రీస్తు పలికిన మాటలు, నేనే నిజమైన ద్రాక్ష వల్లిని, మీరు నాలో జీవించే తీగలు, నాతో మమేకమై పెరిగే అభివృద్ధి చెందే తీగలు అని ప్రస్తావన చేస్తున్నాడు. ఎందుకనగా ద్రాక్షావల్లితో మమేకమై జీవించిన తీగల వలె మనం జీవించినప్పుడు దేవుని ప్రేమను క్రీస్తు ద్వారా పొందుకోగలం. ఎలాగైతే సౌలుడు ఉత్థాన క్రీస్తు ప్రేమను పొందుకొని తన పరివర్తనకు ఒక పునాదిని వేసుకున్నాడో, ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రేమను, క్రీస్తుతో మమేకమై ఆ తీగల వలె జీవిస్తామో మనం కూడా దేవుని ప్రేమను పొందుకోగలం. పరివర్తన సాధ్యపడుతుంది. అటువంటి పరివర్తన పొందిన జీవితాన్ని ప్రేమపూరితంగా జీవించగలం. మరి ఈ యొక్క తీగల వలె జీవించాలంటే మనం క్రీస్తు మీద ఆధారపడాలి. క్రీస్తు మన మీద ఆధారపడటం కాదు, క్రీస్తులో మనం ఆధారపడాలి, క్రీస్తులో మనం జీవించాలి. ఎందుకనగా ఈ యొక్క తీగలు ఫలించాలంటే ద్రాక్ష తీగకు అంటి పెట్టుకొని జీవించాలి. ద్రాక్ష వల్లిలో నిగూఢంగా పాతుకొని పోవాలి. మరి ఆ పాతుకొని పోయే క్రమంలో మనం తప్పకుండా పరివర్తన పొందగలుగుతాం. ఆ ప్రక్రియలో మన స్వార్థ విషయాలను, స్వార్థపూరిత జీవితాలను పక్కకు నెట్టివేసి ఎంతో స్వచ్ఛమైన, ప్రేషితమైన క్రీస్తు ప్రేమను పొందగలం. అట్లు పొందినప్పుడు మనం నిజముగా ఫలప్రదంగా జీవించగలం. అదే మన పరివర్తనకు ఉన్న గొప్ప తార్కాణం, ఒక గొప్ప చిహ్నం. మరి పేతురు వలె ఈ యొక్క ప్రేమ పునాదిలో నిలదొక్కుకోవాలంటే క్రీస్తును మనం అంగీకరించాలి, క్రీస్తుకు విశ్వాసపాత్రులుగా జీవించాలి. మనకు ఉన్న ఏకైక గుర్తింపు, మనం అనుసరించే ఏకైక వ్యక్తి కేవలం క్రీస్తు ప్రభువే, నిజమైన ద్రాక్షావల్లి. మనం వెంబడించాల్సింది, మనం అనుసరించవలసినది ఏదో ఒక తత్వశాస్త్రాన్నో కాదు, ఏదో ఒక
రాజకీయ పార్టీనో కాదు, కేవలం క్రీస్తు ప్రభు అనే నిజమైన ద్రాక్షావల్లిని. అట్లు మనం అనుసరించినప్పుడు, క్రీస్తులో మమేకమై జీవించినప్పుడు, క్రీస్తు పునాదిలో మనం నిర్మించుకొనినప్పుడు సౌలు వలె మనం కూడా పరివర్తనను పొందగలం. ఆ పరివర్తన మన ప్రేమ కార్యాలలో ప్రస్ఫుటమవుతుంది. ఎలాగైతే సౌలుడు కేవలం క్రీస్తును, ఉత్థాన క్రీస్తు ప్రేమను ప్రకటించాడో, ఎలాగైతే మొదటి యోహానులో లేఖలో విన్నట్టు, ఎలాగైతే దేవునిలో క్రీస్తు ప్రేమను ప్రకటించగలిగాడో, మన జీవితాలు ఫలప్రదమవ్వాలంటే, మారు మనసు పొందాలంటే, త్రికరణ శుద్ధిగా జీవించాలంటే, తీగల వలె, తీగల వలె, ద్రాక్షావల్లి అయిన క్రీస్తులో మనం పాతుకొని పోవాలి. మనం మమేకమై జీవించాలి. అప్పుడే మనకు మారు మనస్సు సాధ్యమవుతుంది. అట్లు జీవించినప్పుడు నిజమైన దేవుని ప్రేమను క్రీస్తులో పొందుకున్న వాళ్ళమవుతాం. ఆ ప్రేమను ఇతరులకు పంచిన వాళ్ళమవుతాం. మరి ఈ యొక్క మారు మనసు ప్రక్రియను, పరివర్తన జీవితాన్ని దేవుడు ఫలప్రదంగా దీవించునుగాక. ఆమెన్. గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి మన జీవితాలు బహుగా ఆశీర్వదించబడునుగాక. ఆమెన్.